అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5,000 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి సిగ్గు లేకుండా మళ్లీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ ఎంపీ భరత్. 5,000 కోట్లు కాదు 1,000 కోట్లే భూమి విలువ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పైగా గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూమిని ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. భరత్ మాటలను చూసి ఇదేం బరితెగింపంటూ విశాఖ నగర వాసులు నోరు వెళ్లబెడుతున్నారు. చంద్రబాబు బంధువు లోకేష్ తోడలుడు బాలకృష్ణకు స్వయాన అల్లుడైన ఎంపీ భరత్ ఎండాడ ఋషికొండ ప్రాంతాల్లో సుమారు 5,000 కోట్ల రూపాయల భూములను కబ్జా చేశారు. కబ్జా చేసిన స్థలంలో దర్జాగా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు. ఆ భవనాల్లో మెడికల్ కాలేజీతో సహా అనేక ఇన్స్టిట్యూట్లు నిర్వహిస్తున్నారు. కబ్జా చేసిన స్థలానికి గాంధీజీ పేరు పెట్టడం మరొక విశేషం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గీతం యూనివర్సిటీలో అక్రమ కట్టడాలను తొలగించి కొంతవరకు భూమిని స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో కోర్టుకు వెళ్లి స్టేటస్ కోను తెచ్చుకుంది గీతం యూనివర్సిటీ. కోర్టులో స్టే ఉండగానే అడ్డదారిలో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో క్రమబద్ధీకరించుకున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. గీతం యూనివర్సిటీ ముందు వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు. జీవీఎంసీ వద్ద ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి భూమిని క్రమబద్ధీకరించే ఎజెండాను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గంలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూములను క్రమబద్ధీకరించారు. పేదవాడు 60 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఆఘ మేఘాల మీద తొలగించి భూములను స్వాధీనం చేసుకునే అధికారులు ఎందుకు గీతం చెరలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోలేకపోతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గీతం భూదోపిడిపై ఒకవైపు చర్చ జరుగుతూ ఉండగానే మరోవైపు తన దోపిడీని ఎంపీ భరత్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఆరోపించినట్లు 55 ఎకరాల భూమి విలువ 5,000 కోట్ల రూపాయలు ఉండదని, 1,000 కోట్లు మాత్రమే ఉంటుందని బుకాయిస్తున్నారంటే ఎంతకు బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. గీతం చెరులో ఉన్న భూమి విలువ 5,000 కోట్లైనా 1,000 కోట్లైనా మొత్తానికి స్థలాన్ని కబ్జా చేసినట్లు భరత్ ఒప్పుకున్నట్లే కదా అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం ఎంపీ నిస్సిగ్గుగా మేము 5,000 కోట్ల రూపాయలు కాదు, మేము కబ్జా చేసిన భూమి విలువ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇనాంగా ఇస్తున్న ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇనాంగా ఇస్తున్న భూమి విలువ 5,000 కోట్ల రూపాయలు కాదు 1,000 కోట్ల రూపాయలని స్వయంగా ఎంపీ ఒప్పుకోవడం జరిగింది. సరే 1,000 కోట్ల 5,000 కోట్ల గతంలో తీసుకున్న 77 ఎకరాలు వీరందుకు ముందు కబ్జా చేసిన ఎన్నికలు 12,000 కోట్ల అని పక్కన పెడితే మీరే స్వయంగా 1,000 కోట్ల రూపాయలని ఈరోజు 1,000 కోట్ల రూపాయల భూమిని మేము కబ్జా చేసామని ఈరోజు మీరే ఒప్పుకోవడం జరిగింది. ఇది సమంజసమా? మీకు 5,50,000 మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని ఎంపీ చేస్తే వేలాది కోట్ల రూపాయల భూములు కబ్జా చేయడానికి మీకు అధికారం ఇచ్చింది. ఎంపీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదో దీని మీద చాలా వివరణ ఇచ్చారు. అక్కడ 70,000 ఉంది, 80,000 ఉంది, ఎంత ఉంటే మీరు కబ్జా చేసారా లేదా? చట్టబద్ధంగా మీకు దాన్ని పొందే హక్కు ఉందా? దానిపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గీతం యూనివర్సిటీ ఎవరికీ ఉచితంగా విద్యను అందించలేదు. ఫీజుల పేరుతో 100 కోట్ల రూపాయలు దండుకుంటోంది. గతంలో స్వయంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకుంటారని, ఆంధ్ర యూనివర్సిటీలో పేద విద్యార్థులు చదువుతూ ఉంటారని నిస్సిగ్గుగా చెప్పారు. ఇప్పుడు భూ కబ్జా అంశం తెరపైకి రావడంతో దాన్ని కూడా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ భరత్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మార్కెట్ రేటుకు బహిరంగ వేలంలో కబ్జా చేసిన భూముల్ని కొనుక్కోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలంటున్నారు. 100 కోట్లు 5,000 కోట్లు 10,000 కోట్లు అండి కబ్జా అయితే జరిగింది కదా. 54 ఒప్పుకున్నట్టుగే కదా. 54.79 ఎకరాలు దర్జాగా కబ్జా చేసేసి ఇప్పుడు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు 10,000 కోట్లు అంటే కబ్జా అనేది నిజం కదా. వీళ్ళకి అధికారం ఇచ్చింది కబ్జాలు చేయడానిక? ప్రతి ఒక్కరూ అలా అయితే 5 ఎకరాలు 10 ఎకరాలు ముందు కబ్జా చేసేసి ఆక్యుపై చేసుకొని తర్వాత రెగ్యులరైజ్ చేయండి అని పెడితే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనే వాళ్ళకి అసలు భూములు ప్రభుత్వ భూములు ఉంటాయా? ఈ రోజు తీసుకుంటే విశాఖపట్నంలో ఒక పేదవాడు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె ఒక 1/2 సెంటులో గుడిసె వేసుకుంటే అది బుల్డోజర్స్ పెట్టి తొలగించేసే పరిస్థితి. ఎందుకండి? రోడ్డు పక్క ఉండే షాప్స్ చిన్న చిన్న షాప్స్కి ప్రొక్లైన్స్తో తొలగించారు. మరి వాళ్ళకొక న్యాయము, పెద్దోళ్ళైన వీళ్ళకొక న్యాయమా? రోడ్ల మీద బడ్డీలు పెట్టుకున్నారనే నెపంతో చిరు వ్యాపారుల పొట్టగొట్టిన చంద్రబాబుకి 1,000 కోట్ల రూపాయల భూ కబ్జా కనిపించడం లేదా అనే ప్రశ్నలు నగర వాసుల నుంచి వినిపిస్తున్నాయి. 1998లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 7,000 కోట్ల రూపాయల విలువ చేసే 72 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించుకున్నారని గుర్తు చేస్తున్నారు. అయినా ఎంపీ భరత్ కు భూదాహం తీరలేదంటూ విమర్శిస్తున్నారు.